కట్వం లలవణాత్యుష్ణ తీక్ష్ణరూక్షవిదాహినః ఆహారా రాజసస్యేష్ట దుఃఖశోకామయప్రదాః. చేదు, పులుపు, ఉప్పు, కారం రుచులకు సంబంధించినవి. మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు, దాహం కలిగించునవి. అలాగే దుఃఖము, చింత, రోగములను ఉత్పన్నం చేయు ఆహార పదార్థములు రాజస స్వభావం కలవారికి ఇష్టములగును. రాజసిక ఆహారం ఎలా ఉంటుందంటే విపరీతమైన చేదు, పులుపు, కారం, ఉప్పు ఎక్కువగా ఉండేలా ఉంటుంది. రాజసిక స్వభావం కలవారు ఎక్కువగా వేడిగా ఉండే పదార్థాలను తినడానికి, తాగడానికి ఇష్టపడతారు. ఇటువంటి వారికి టీ ఎలా ఉండాలంటే పెదవులు పొక్కిపోయేలాంటి వేడి ఉండాలి. ఇక పులుపు, ఉప్పు, కారం ఎక్కువగా వేసిన కూరల్ని, పచ్చళ్ళని వారు ఇష్టపడతారు. రూక్ష అంటే నెయ్యి లేకుండా పొడి పొడిగా ఉండే పదార్థాలు ఇలా తినేవాళ్ళు తినిన తరువాత కలిగే పరిమాణాలను గురించి ఆలోచించరు. కేవలం పదార్థాలపైనే వారి దృష్టి ఉంటుంది. ఉప్పు తగ్గించాలని చెప్పిన పైనుంచి ఉప్పు చల్లుకుని రుచి అప్పుడే బాగుంటుందని తింటారు. ఇటువంటి ఆహారం దీర్ఘకాలంలో రోగాలకి దారితీస్తుంది. ఎసిడిటీ, గుండె జబ్బులు, కీళ్ల జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు ఈ రకంగా ఎన్నో వ్యాధులకు గురి అవుతారు. అంతేకాక వీటి వల్ల శోకము, దుఃఖము కూడా కలుగుతుంది. ఎవరైతే సాత్విక ఆహారం తీసుకుంటారో అతడు ఒత్తిడికి గురికాడు. రాజసికమైన ఆహారం తీసుకునేవారు ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటారు. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. భగవానుడు చెప్పిన ఈ ప్రమాణాలు మనల్ని ఆత్మవిశ్లేషణ చేసుకోవడానికి ఉపయోగపడాలి కానీ పక్కవారి స్వభావాన్ని విశ్లేషించి విమర్శించడానికి కాదు.